శ్రీ మహాగణాధిపతే నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలను తెలుసుకోవడంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీనరాశి అనగానే పురభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం దాదాపుగా కాలసర్ప దోషంతోనే మొదలవుతోంది, షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అంతేకాకుండా ఈ విశ్వావసునామ సంవత్సరంలో అధిక భాగం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు దాదాపు 9 నెలల పాటు కొనసాగడం అనేటువంటిది కూడా జరుగుతోంది. వీటితో పాటుగా ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులు నలుగురు కూడా వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులను బట్టి కనుక పరిశీలించినట్లయితే మీన రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు తప్పేలా లేవు. అలాగే వాటికి సంబంధించి వాటి నుంచి బయటపడటానికి ఎటువంటి పరిహారాలు చేయాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటట్లయితే మీనరాశి వారికి ఈ ఇబ్బందులు అనేటువంటివి సమూలంగా తొలగిపోతాయి అనేటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 3, అవమానం 1. వీటిని కనుక పరిశీలించినట్లయితే ఎంత సంపాదించినా కూడా డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు అయిపోవటం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మీనరాశి వాళ్ళు కొంత రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక్కడ మీనరాశి వారికి జన్మశని ఎలా ఉంటుంది అంటే ఏలినాటి శనిలో మొదటి దశ అయిపోయింది. అంటే వ్యయ స్థానంలో సంచరించేటువంటి కుంభంలో సంచరించినటువంటి 2.5 సంవత్సరాల కాలం పూర్తయింది. మరి ఇప్పుడు మీనరాశిలో జన్మరాశిలో శని సంచారం జరగటం, మీనరాశిలోనే షష్టగ్రహ కూటమితో ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలవటం, ఇవన్నీ కూడా మీనరాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి అంశాన్ని గమనించినట్లయితే ఈ సంవత్సరం మీనరాశి వారి జీవితం అనేక రకాలైనటువంటి అనూహ్యమైనటువంటి మలుపులు తిరిగే పరిస్థితి గోచరిస్తోంది. చతుర్థ స్థానంలో మిథున రాశిలోకి మే నెలలో గురుడు ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ మీనరాశి వాళ్ళకి చాలా విషయాల్లో చివరి నిమిషంలో రిలీఫ్ అనేటువంటిది లభిస్తుంది. ఒక పెద్ద సమస్య వస్తే తీరదు, ఇక దీన్ని తీర్చడం అసాధ్యం అనుకుంటున్నటువంటి సమయంలో గురుగ్రహ అనుగ్రహం వల్ల చివరి నిమిషంలో మీనరాశి వాళ్ళ ఆ సమస్య నుంచి బయటపడటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు గతంలో మీరు దాచుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో మీకు ఈ సంవత్సరం బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఏవైతే పొదుపు చేశారో, ఇన్వెస్ట్మెంట్స్ చేశారో అవన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి మీకు అందుబాటులోకి రావటం, మీకు వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి వాటి ద్వారా మీరు తప్పించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి ఈ ద్వాదశ రాశుల్లో 12వ స్థానానికి, అంటే 12వ రాశి అంటే ఈ గురువు యొక్క రాశి అవ్వటం వల్ల, అలాగే ఈ మీనరాశి వాళ్ళకి దాదాపుగా దైవానుగ్రహం అధికంగా ఉండడం వల్ల వచ్చేటువంటి కష్టాల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఈ జన్మరాశిలో శని సంచార రీత్యా ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం నుంచి కూడా అకాల భోజనం, అకాల నిద్ర ఉంటాయి. అంటే వేళకి భోజనం చేయడానికి కుదరదు, వేళకి నిద్రపోవడానికి కూడా కుదరదు. తద్వారా కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తాయి. ఇక్కడ ఎవరైతే ఈ మీనరాశి వారు ఉంటారో వాళ్ళకి బీపీ, షుగర్ వంటివి కొంత అదుపు తప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంచెం మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు జస్ట్ ఒక మధ్య వయసు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. తెలిసి తెలియక చేసేటువంటి కొన్ని ఆహార విహార నియమాలని అతిక్రమించడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సూచనలన్నీ కూడా కొంచెం ముదిరే అవకాశం ఉంటుంది. కనుక ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు. చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే వైద్యుడి సలహా తీసుకోవటం, తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారికి స్వదేశంలో ఉన్న వాళ్ళకంటే కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యోగం బాగుంది. దీనికి కారణం ఏంటంటే రాహువు మే నెలలో ఈ కుంభంలోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరించడం జరుగుతుంది. జన్మరాశిలో నుంచి రాహు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతున్నాడో
సగం ఇబ్బందులు అనేటువంటివి తగ్గిపోతాయి. అలాగే కేతువు సింహరాశిలో షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఈ మీనరాశి వాళ్ళకి గురుకేతువులు ఇచ్చేటువంటి శుభ ఫలితాలన్నీ కూడా సంపూర్ణంగా లభించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ముఖ్యంగా విదేశాల్లో నివసించేటువంటి మీనరాశి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి మంచి వెసులుబాటు లభిస్తుంది. ఉద్యోగరీత్యా మంచి ప్రమోషన్స్ లభిస్తాయి. గ్రీన్ కార్డు వంటివి సానుకూల పడతాయి. H1B వీసా ఇటువంటివన్నీ కూడా మీనరాశి వాళ్ళకి సానుకూల పట్టడం అనేటువంటిది జరుగుతుంది. వ్యాపారస్తుల విషయాన్ని కనుక కాస్త గమనించినట్లయితే వచ్చేటువంటి లాభాలన్నింటినీ కూడా మరలా పెట్టుబడి రూపంలో చూడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎంత డబ్బు సంపాదించినా కూడా ధనం మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు అవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మీనరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంది. అంటే మొదటి 6 నెలల కంటే తర్వాత 6 నెలల కాలంలోనే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీనరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా అద్భుతంగా ఉంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. మంచి టాప్ ర్యాంక్స్, స్టేట్ ర్యాంక్స్, అలాగే కాలేజీలో కూడా టాప్ ర్యాంక్స్, మంచి మార్కులు సాధించడం జరుగుతుంది. పోటీ పరీక్షల్లో మీదే విజయం అని చెప్పడంలో సందేహం లేదు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి మీనరాశి వాళ్ళకి తప్పనిసరిగా ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీనరాశి పురుషుల కన్నా స్త్రీలకి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, బిల్డర్స్కి కానీ, స్వయం వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి వీళ్ళకైనా సరే ఈ శ్రమానంతర విజయం లభిస్తుంది. కష్టే ఫలి అన్నారు. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే జన్మరాశిలో శని సంచారం జరిగేటప్పుడు గతంలో లేనటువంటి లక్షణాలు మీకు ఇప్పుడిప్పుడే మొదలవడం అనేటువంటిది జరుగుతుంది. అవి ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇవి కనుక మీకు మొదలయ్యేటట్లయితే వెంటనే తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం, నేను చెప్పేటువంటి సూచనలు పాటించడం చేసేటట్లయితే రాబోయేటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే ఏ పని చేయాలన్నా కూడా చేయలేకపోవటం, చెయ్యాలి అనిపించకపోవటం, అలాగే ఏ పని ప్రారంభించాలన్నా ఇంతకు ముందు అయితే వెంటనే అనుకున్నదే తడవుగా పూర్తి చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి ప్రతి పనిని వాయిదా వేసే మనస్తత్వం రావటం, ప్రతి పనిని కూడా ఆచితూచి అడుగేయాలనేటువంటి ఒక మనస్తత్వం ఏర్పడటం, అనారోగ్య సూచనలు, అలాగే ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా అనవసరమైనటువంటి పనికిమాలిన వ్యక్తుల నుంచి అవమానాలు, అవహేళనలో, నిందలు ఏర్పడటం, కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎదిరించటం, ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం తగిన శాంతి పరిహార క్రియలు వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి గడ్డు కాలం. మీకు పార్టీలో కానీ ప్రజల్లో కానీ మీకు ఉన్నటువంటి క్రేజ్ బాగా తగ్గుతుంది. దీన్ని పెంచుకోవడానికి మీ వంతు విశ్వప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే మీనరాశి వారు తప్పనిసరిగా శనివార నియమాలు పాటించండి. శనిసింగణాపూర్లో కానీ, తిరునల్లారులో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఈ గనక చేసేటట్లయితే మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి మీనరాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.